సేకరించిన సమాచారం ప్రకారం చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని, ఈటెల రాజేందర్ గారిని నోటీస్ ఇచ్చి పిలవడం ద్వారా వారిని ప్రశ్నించి వారి ప్రశ్నలకు వాళ్ళు వివరణ ఇచ్చుకోవడానికి, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు గల కారణాలను, వారు అందించిన సమాచారాన్ని అన్నిటిని కూడా వారు విశ్లేషించడం జరిగింది. విశ్లేషించిన తర్వాత 16 నెలల తర్వాత మొన్న 31 తారీఖు నాడు 665 పేజీల సుదీర్ఘమైన నివేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ అందించడం జరిగింది. ఆ నివేదికను పూర్తి స్థాయిలో విశ్లేషించి సంక్షిప్తంగా ఒక నివేదిక ఇవ్వడానికి ఇరిగేషన్ సెక్రటరీ, లా సెక్రటరీ, జిఐడి సెక్రటరీతో 3 అధికారులతో ఒక కమిటీని నియమించి ఆ కమిటీ నివేదికను మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరూ కూడా వివరించడం జరిగింది. ఇదే కాకుండా 665 పేజీల కమిషన్ నివేదికను ఈరోజు మంత్రివర్గంలో ప్రవేశపెట్టి దాన్ని మంత్రివర్గ ఆమోదం కూడా చేయడం జరిగింది. వాటికి సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో మీడియా మిత్రులకు చెప్పాలని మంత్రివర్గ సహచరులందరితోని పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో ఉన్న ప్రధానమైన అంశాలను అన్నిటిని కూడా సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు సుదీర్ఘంగా వివరించారు. అదేవిధంగా ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు అందులో ఉన్న చాలా విషయాలను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేసింది.